హాయ్ అండి, ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? దేవుని కృపలు మేము కూడా బాగున్నామండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే ఉదయం లేవగానే బయటకు వచ్చిన తర్వాత ఈ చల్లటి గాలి వేస్తుందండి. చక్కగా ఈ చెట్లు, ఆ పువ్వులు, చక్కగా చిగుర్లు అవన్నీ పచ్చదనం, అసలు వాటిని చూసి అబ్బా ఎంత బాగున్నాయో, ఎంత చక్కగా ఉన్నాయి, చల్లని గాలి వస్తుంది అని అవి మామూలుగా అట్లా వీడియో తీసాను అనమాట. అట్టగా చల్లటి గాలి, అసలు చక్కగా మంచి వాతావరణం అనమాట. ఇంకా ఆ విధంగా అది తర్వాత నేను మళ్ళీ సొరకాయ లేత సొరకాయ అండి, కూరగాయల అమ్మాయి తెస్తే తీసుకున్నాను. దానికి 2 టమాటాలు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అవన్నీ తీసుకొని తాలింపు వేసుకున్నాను అనమాట. తాలింపు వేసుకొని ఇక కోసుకున్న సొరకాయ ముక్కలు కూడా దాంట్లో వేసుకున్నాను. అయితే మా చర్చికి వచ్చే ఆంటీ వాళ్ళ అబ్బాయి గారు చనిపోతే ఇక ఉదయం అటు వెళ్ళి వచ్చానండి. ఇక ఏంటో లోకంలో అసలు ఎంత భయంకరమైన దినాలు అయిపోయినాయి. అసలు ప్రతిరోజు ఎటు చూసినా ఒక్క మంచి వార్త అనేది వినపడట్లేదు. ఇక తర్వాత ఇది కూర తాలింపు వేసుకొని సొరకాయ కూర చక్కగా ముక్కలు మగ్గించుకున్నాను అనమాట. అవి ముక్కలు మగ్గించుకొని దానిలోకి తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను తొందరగా మగ్గటం కోసం. నేను లాస్ట్లో పాలు పోసానండి. పాలు పోసింది అది తీసాను, కానీ మరి అది ఆ వీడియో రాలేదు. మరి చక్కగా నేను ఈ విధంగా వేసుకొని ఇట్లా తాలింపు వేసుకొని చక్కగా ఇవన్నీ చక్కగా మగ్గించుకుంటాను అనమాట. మగ్గించుకొని లాస్ట్లో ఈ ముక్కలు కొంచెం పసుపు వేసిన తర్వాత మగ్గిన తర్వాత తర్వాత మళ్ళీ టమాటా వేసుకుంటాను అనమాట. దాంట్లో కోసి పెట్టుకున్న టమాటా వేసుకుంటాను. ఆ టమాటా వేసుకున్న తర్వాత టమాటా కూడా చక్కగా మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసుకొని తర్వాత లాస్ట్లో కూర అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని అప్పుడు పాలు వేసుకుంటానండి. అది చాలా రుచిగా ఉంటుంది. ఆ పాలు వేసింది తీసాను, కానీ అది మరి ఎట్లాగో మిస్ అయిపోయింది. అదనమాట. చాలా రుచిగా ఉందండి కూర. లేత సొరకాయ చాలా రుచిగా ఉంది అసలు ఈ కూర. ఈ విధంగా కూరగాయలు, ఆకుకూరలు, పప్పు ఇవి వండుకుంటూ ఉంటానన్నమాట. ఎంత జాగ్రత్తగా ఉంటున్నా కానీ ఆరోగ్యం ఒక్కోసారి సహకరించుకోకుండా ఉంటుంది అన్నమాట నాకు. ఇదండి ఉప్పు కారం వేసుకున్నాను ఇక్కడ చక్కగా. అది సరేనండి. నచ్చితే మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సరే, బాయ్ అండి.